కిమ్ అనే వ్యక్తిని చూపిస్తూ ఈ కథ స్టార్ట్ అవుతుంది. కిమ్ కి ఒక కంపెనీ నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన కంపెనీ నుంచి కిమ్ లోన్ తీసుకొని ఉంటాడు. ఇక్కడ మనం కాల్లో వింటాం, మీ టోటల్ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి $2,10,300 అయ్యింది. మీరు చాలా నెలల నుంచి లోన్ కట్టడం లేదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ లోన్ కట్టేయండి. కిమ్ జవాబిస్తాడు, ఇప్పటిదాకా చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండే. మీ కాల్తో కన్ఫర్మ్ చేసుకున్నా చెయ్యాలని. కాల్ కట్ చేసి బ్రిడ్జ్ నుంచి కిందికి చూస్తాడు. కింద ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుంది. అసల్కి కిమ్ ఆ అప్పుల ద్వారా జీవితంపై ఆశని కోల్పోయి ఆ బ్రిడ్జి నుంచి దూకి చేసుకోవాలని అక్కడికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కాల్తో కన్ఫర్మ్ చేసుకోవాలని. కాల్ కట్ చేసి బ్రిడ్జి నుంచి నదిలో దూకేస్తాడు. కానీ కిమ్ చనిపోడు. అక్కడే ఉన్న ఒక ఐలాండ్ ఒడ్డున ఆ నది కిమ్ని చేరుస్తుంది. ఈ ఐలాండ్ సిటీకి దగ్గరలోనే ఉంటుంది. కిమ్కి స్పృహ వచ్చాక తను ఇంకా బతికే ఉన్నానని తనను తాను తిట్టుకుంటాడు. సరిగ్గా చావడం కూడా రాదు అని. తర్వాత అక్కడ నుంచి బయటపడడానికి ఐలాండ్ చుట్టూ వెతుకుతాడు. కానీ దారి దొరకదు. ఇంకా కిమ్కి ఏ దారి లేక అక్కడే నిద్రపోతాడు. తర్వాత కిమ్కి మెలకువ వస్తుంది. అప్పుడే ఆ ఐలాండ్కి దగ్గర నుంచి ఒక షిప్ వెళ్ళడం కిమ్ చూసి గట్టిగా అరుస్తూ హెల్ప్ చేయండి అని ఆ షిప్ మీద ఉన్న వాళ్ళకి కనబడేలా చేతులు ఊపుతూ ఉంటాడు. ఆ షిప్ మీద ఉన్న వాళ్ళు కూడా కిమ్ని చూసి చేతులు ఊపుతారు. వాళ్ళు కిమ్ బాయ్ అని చెప్తూ చేతులు ఊపుతున్నాడేమో అని అనుకుంటారు. దాంతో ఆ షిప్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నది ఒడ్డున కిమ్ హెల్ప్ అని రాస్తాడు. ఇంకొక షిప్ అక్కడ నుంచి వెళ్తే అది చూసి అతన్ని అక్కడ నుంచి కాపాడతారేమో అని అది రాస్తాడు. తర్వాత కిమ్ దగ్గరున్న ఫోన్ యాక్టివేట్ అవుతుంది. కానీ ఆ ఫోన్లో బ్యాటరీ ఛార్జింగ్ చాలా లో ఉంటుంది. దాంతో త్వరగా అతను ఫస్ట్ ఎమర్జెన్సీకి కాల్ చేసి తను హ్యాండ్ రివర్ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్లో ఇరుక్కుపోయానని చెప్తాడు. ఆ కాల్ నుంచి జవాబిస్తారు, నీ పని చూసుకో, అందరికీ ఆటలైపోయాయి అని కాల్ కట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు నమ్మరంటే అసలుకి ఆ చోటు ఐలాండ్ కాదు, అది ఒక దీవి. సిటీకి కొద్ది దూరంలో బ్రిడ్జి కింద ఉన్న ఒక చిన్న దీవి. ఆ దీవి ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. దాని తర్వాత కిమ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇలా చెప్తుంది, మనం ఎప్పుడు జీవితంలో కలవకూడదని అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు అని కిమ్ చెప్పేది వినకుండా కాల్ కట్ చేసేస్తుంది. అప్పుడే కిమ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు కిమ్ ఎవరిని కాంటాక్ట్ చేయలేడు. కిమ్కి ఏ దారి లేక ఆ నది నుంచి ఈదుతూ అక్కడి నుంచి బయటపడదామనుకుంటాడు. కానీ కిమ్ దాంట్లో కూడా విఫలమవుతాడు. మళ్ళీ ఆ నది కిమ్ని ఐలాండ్ ఒడ్డున చేరుస్తుంది. ఇదంతా కాదని తన దగ్గరున్న టైని తీసి చెట్టుకి కట్టుకునే సమయానికి కిమ్కి ఒక సైరన్ వినిపించి తను కదలకుండా ఆగిపోతాడు. అది సివిల్ డిఫెన్స్ డ్రిల్ సైరన్. ఇది ఒక ప్రాక్టీస్. దేశంలో ఏదైనా అనుకోని ప్రమాదం ఎదురైతే ఈ ప్రాక్టీస్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పనికొస్తుంది. ఈ సివిల్ డిఫెన్స్ డ్రిల్ సంవత్సరానికి 2 సార్లు మాత్రమే మోగుతుంది. ఈ సైరన్ మోగినప్పుడు దేశంలో ఉన్న వాళ్ళంతా కదలకుండా 20 నిమిషాలు ఒకే చోట పాజ్ అయిపోతారు. దేశంలో అందరూ పాజ్ అయిపోతారు. అలాగే కిమ్ కూడా పాజ్ అయిపోతాడు. ఆ దీవి నుంచి కొద్ది దూరంలో ఉన్న బిల్డింగ్లో ఒక రూమ్లో ఒక అమ్మాయిని చూస్తాం. తన పేరు లైలా. తను ఎక్కువగా కంప్యూటర్లో తను క్రియేట్ చేసుకున్న వెబ్లాగ్లో తన ఫొటోస్ని ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేసుకుంటూ ఇంటర్నెట్ ప్రపంచంలోనే తన జీవితం మొత్తం గడుపుతూ ఉంటుంది. తన రూమ్ నుంచి లైలా బయటికి వెళ్ళాక 3 ఏళ్ళు అయ్యింది. తను తన కుటుంబాన్ని కూడా కలవడానికి ఇష్టపడదు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఇంటర్నెట్ ప్రపంచంలోనే ఉంటుంది. తనకి తన టెలిస్కోప్ నుంచి చంద్రుడి పిక్చర్స్ తీసుకోవడం చాలా ఇష్టం. లైలా తన డైలీ రొటీన్ కూడా క్రియేట్ చేసుకుంది. పొద్దునే వాళ్ళమ్మ లైలాకి ఫుడ్ ప్రిపేర్ చేసి తన డోర్ దగ్గర పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత మెల్లగా డోర్ తెరిచి తన కోసం చేసిన ఫుడ్ తీసుకొని తింటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్లో తన సమయాన్ని గడిపి ఇంకా కొన్ని ఎక్సర్సైజులు కూడా చేస్తుంది. ఎందుకంటే డైలీ ఖాళీ ఉన్న ఫీలింగ్ రాకూడదు అని చేస్తుంది. రాత్రి కాగానే తన టెలిస్కోప్తో చంద్రుడి పిక్చర్స్ తీయడం తన ఫేవరెట్ హాబీ. ఎందుకంటే తనలాగే చంద్రుడు కూడా ఒంటరిగా ఉన్నాడని తను అనుకుంటుంది. తను సంవత్సరానికి 2 సార్లు మాత్రమే తన రూమ్ ఒక కిటికీలు పగటిపూట తెరుస్తుంది. అది సివిల్ డిఫెన్స్ డ్రిల్ మోగినప్పుడే. ఎందుకంటే అప్పుడు ప్రపంచమంతా పాజ్ అయిపోతుంది కాబట్టి. తనకి ఆ సమయం సిటీ మొత్తం చంద్రుడిలా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడి పైన ఎవరు ఉండరు కదా. అలాగే ఈ సమయంలో సిటీ మొత్తం ఖాళీగా ఉంటుంది చంద్రుడిలాగా. తను అలా టెలిస్కోప్తో సిటీ పిక్చర్స్ తీస్తూ ఉండగా తన దృష్టి ఐలాండ్ పై పడుతుంది. ఆ ఐలాండ్ మీద జూమ్ చేసి చూస్తే హెల్ప్ అని రాసి ఉండడం కనిపిస్తుంది. తన దగ్గరున్న టెలిస్కోప్తో ఐలాండ్ మొత్తం వెతుకుతూ ఉండగా
కిమ్ ఉరి పట్టుకొని కనబడతాడు. ఆ డ్రిల్ ద్వారా కిమ్ కూడా ఆగిపోతాడు. ఒక మైండ్ సెట్ మారిపోతుంది. తను ఎప్పుడైనా చనిపోవచ్చులే అని అనుకొని అది ఆపేస్తాడు. ఆ రోజు రాత్రి లైలాకి నిద్ర రాదు. కనబడ్డ కిమ్ బతికే ఉన్నాడా లేడా అని ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ టెలిస్కోప్తో ఐలాండ్ వైపు చూస్తుంది. కిమ్ బతికే ఉండడంతో ఊపిరి తీసుకుంటుంది. కిమ్ సిటీ వైపు చూసి గట్టిగా అరుస్తూ బూతులు తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ సిటీ కిమ్కి బాధలు తప్ప ఏది ఇవ్వలేదు. అందుకనే కిమ్ సిటీని తిడుతూ ఉంటాడు. కిమ్కి ఆకలి వేసి ఐలాండ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తను చిన్నప్పుడు తిన్న పూలు కనబడతాయి. వాటిని తింటున్నప్పుడు ఏడుస్తూ వీటిని తినగా ఎన్ని సంవత్సరాలు అయ్యిందని చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఏడుస్తుంటాడు. తరువాత కొన్ని పుట్టగొడుగులు కూడా కనబడతాయి. వాటిని కూడా తింటాడు. అవి విషపూరితమైన కావచ్చు. అయినప్పటికీ తింటాడు. ఎందుకంటే ఎలాగో చనిపోవాలనుకుంటున్నాను కదా అని అనుకొని తినేస్తాడు. కిమ్కి చాలా ఆకలి వేస్తుంది. నదిలో దిగి చేపలు పడదామనుకుంటాడు. కానీ ఒక్కటి దొరకదు. తర్వాత పక్షులను కూడా పడదామనుకుంటాడు. దాంట్లో కూడా విఫలమవుతాడు. ఏది దొరక్క చివరికి చెట్టు మీదున్న పక్షి యొక్క గూట్లో ఉన్న గుడ్లని తిందామని చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. తనకి చెట్టు ఎక్కడం కూడా రాదు. అయినా కూడా ప్రయత్నిస్తాడు. చెట్టు ఎక్కే ప్రయత్నంలో పక్షి యొక్క రెట్ట తన నెత్తి మీద పడుతుంది. తన నెత్తిని కడుక్కోవడానికి అక్కడే దొరికిన బ్లీచింగ్ సోడా లిక్విడ్ డబ్బాలోనే బ్లీచింగ్ సోడాని వాడతాడు. కొద్దిసేపటి తర్వాత తన ముందు నీళ్ళల్లో నుంచి కొన్ని చేపలు తేలుతాయి. ఎందుకంటే తను వాడిన బ్లీచింగ్ లిక్విడ్ వల్ల చేపలకి ఎఫెక్ట్ అయి అవి స్పృహ తప్పి నీళ్ళ నుంచి పైకి తేలుతాయి. కిమ్ తన దగ్గరున్న లైటర్తో నిప్పు అంటిస్తాడు. ఇప్పుడు చేపలని నిప్పు మీద కాల్చి కిమ్ వాటిని తింటాడు. ఆ చేపల్లో బ్లీచింగ్ పవర్ ఇంకా ఉండడం వల్ల గాఢ నిద్రలోకి జారుకుంటాడు. దీని తర్వాత కిమ్ ఒడ్డున ఒక పెద్ద పిల్లల డక్ బోట్ కూడా కనిపిస్తుంది. కిమ్ దాన్ని బీచ్కి లాక్కొస్తాడు. ఇప్పుడు కిమ్కి నిద్రపోవడానికి సొంత స్థలం కూడా ఉంది. కిమ్ గత 7 సంవత్సరాలుగా తను సొంత ఇల్లు కొనడానికి డబ్బులు సేవ్ చేస్తూ ఉండే. కానీ కిమ్ డబ్బులు సేవ్ చేయలేకపోతాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక సొంత స్థలం ఉంది. అక్కడ అతను రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఎటువంటి లిమిట్స్ లేకుండా జీవించవచ్చు. మరోవైపు లైలా తన టెలిస్కోప్తో దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా కిమ్ చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది. ఐలాండ్లో ఉన్న ఇసుకలో కిమ్ గతంలో హెల్ప్ అని రాశాడు. ఇప్పుడు కిమ్ హెల్ప్ని చెరిపేసి బదులుగా హలో అని రాస్తాడు. ఎందుకంటే క్రమంగా కిమ్ ఒంటరిగా ఉండడాన్ని ఆనందిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవ్వరూ అతన్ని ఇబ్బంది పెట్టరు. ఎవ్వరూ అతనికి కాల్ చెయ్యరు. ఇంకా అతను ఎలా అనుకుంటే అలా బ్రతకవచ్చు. నది ఒడ్డున దొరికే వస్తువులను స్వీకరించి తన చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడం ప్రారంభిస్తాడు. కిమ్ ఇక్కడ చాలా రోజులుగా ఉన్నాడు. మరియు ఒకరోజు కిమ్ నది నుండి స్టీమర్ బోట్ రావడం చూస్తాడు. కిమ్కి ఇప్పుడు తిరిగి వెళ్ళడం ఇష్టం ఉండదు. అందుకని దాక్కుంటాడు. దాక్కున్నప్పుడు కిమ్కి ఒక ఖాళీ నూడిల్స్ ప్యాకెట్ కనబడుతుంది. కిమ్ దాన్ని తీసుకొని దాంట్లో ఉన్న ఒక మసాలా ప్యాకెట్ని చూస్తాడు. కిమ్లో నూడిల్స్ పట్ల కోరిక మెల్లగా పెరుగుతుంది. ఇప్పుడు కిమ్ దాన్ని ఐలాండ్లోనే తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు. కిమ్ ఇక్కడ పెరిగే చెట్టు విత్తనాల నుంచి నూడిల్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కిమ్ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. నేను నూడిల్స్ తయారు చేయగలిగితే నేను జీవితంలో ఏదైనా సాధించగలను అని కిమ్ అనుకుంటాడు. కిమ్కి ఎప్పుడు కళ్ళు మూసినా తెరిచినా ముందు ఒకటే కనబడుతుంది. అది నూడిల్స్ మాత్రమే. కానీ వాటిని ఎలా తయారు చేయాలో కిమ్కి తెలియదు. అప్పుడే కిమ్కి ఒక ఆలోచన వస్తుంది. పావురాల మలాన్ని చూసి అవి ఏమి తింటాయని ఆలోచిస్తాడు. కిమ్ తనలో తాను ఇలా మాట్లాడుకుంటాడు. నేను పావురంలా ఆలోచించాలి. కిమ్ పావురంలా నేలపై కూర్చొని ఆలోచిస్తుంటాడు. పావురాలు విత్తనాలను తింటాయి. అవి జీర్ణించుకోలేక మలం రూపంలో బయటికి వదిలేస్తాయి. ఈ సంగతి కిమ్కి తెలుస్తుంది. వెంటనే కిమ్ వాటి మలాన్ని సేకరించడం ప్రారంభిస్తాడు. వాటిని స్వీకరించడానికి కిమ్ తన క్రెడిట్ కార్డును ఉపయోగిస్తాడు. ఏ క్రెడిట్ కార్డ్ అయితే అతని జీవితాన్ని ఇలా నాశనం చేసిందో అవే ఇప్పుడు ఇలా పనికొస్తున్నాయి. పావురాల మలం నుండి విత్తనాలను స్వీకరించిన తర్వాత అతను అవి పండించడానికి మంచి స్థలాన్ని కనుగొంటాడు. కిమ్ ఆ స్థలంలో చాలా కష్టపడి పనిచేసి తనకు దొరికిన విత్తనాలను నాటడానికి ఆ స్థలాన్ని క్లీన్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద రాయి కూడా ఉంటుంది. దాన్ని తొలగించడానికి చాలా శ్రమ పడతాడు. కానీ అది అంత సులభంగా కాదు. అయినా కూడా దాన్ని తొలగిస్తాడు. ఆ పెద్ద రాయిని తొలగించే క్రమంలో కిమ్కి చాలా చెమట పడుతుంది. కిమ్ యొక్క చెమట తన నాలుక మీద పడుతుంది. ఆ ఉప్పదనం చాలా రుచికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే కిమ్ ఎన్నో రోజుల నుంచి ఉప్పు తినలేదు కాబట్టి. ఆ చెమట కోసం తన శరీరం మొత్తాన్ని నాకడం ప్రారంభిస్తాడు. కిమ్ చెట్టుకు వేలాడదీసిన టైను తీసి తన సూట్ను ఉపయోగించి
పక్షులను తన పంట నుంచి దూరంగా ఉంచడానికి ఒక దిష్టి బొమ్మని తయారు చేస్తాడు. ఇప్పుడు కిమ్ ప్రతి క్షణం తన పంట ఎలా పండించాలో, నూడిల్స్ ఎలా తయారు చేయాలో అనే ఆలోచనలోనే ఉంటాడు. మరోవైపు లైలా దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. కిమ్ యొక్క చిత్రాలను క్లిక్ చేసి తన ఫొటోస్ కలెక్షన్లో పెడుతుంది. కిమ్ని తను 2 నెలలుగా చూస్తూ ఉంటుంది. లైలా కిమ్కి ఎలాగైనా సాయం చేయాలనుకుంటుంది. లైలా తనలో తను ఇలా మాట్లాడుకుంటుంది. నేను అతన్ని కలవడానికి భూమి మీదికి వెళ్లాల్సి వస్తుంది. దీనికోసం నాసా నాకు హెల్ప్ చేస్తుందా? తను ఇలా ఎందుకంటుందంటే 3 సంవత్సరాల నుంచి తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కాబట్టి. రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు లైలా హెల్మెట్ పెట్టుకొని ఆ బ్రిడ్జి పైకి వెళ్ళి ఆ ఐలాండ్కి దగ్గరగా ఉన్న చోటున ఒక సీసాలో సందేశం ఉంచి విసిరేస్తుంది. కానీ ఆ సీసా కిమ్కి అప్పుడే దొరకదు. కిమ్ ఇక్కడికి వచ్చి 3 నెలలవుతుంది. ఇప్పుడు కిమ్ అక్కడ సులభంగా ఉండడం నేర్చుకున్నాడు. ఒకరోజు కిమ్కి లైలా పంపించిన సందేశం ఉన్న సీసా దొరుకుతుంది. కిమ్ సీసా నుంచి కాగితాన్ని బయటికి తీసి చూస్తే అది పూర్తిగా ఖాళీగా ఉంటుంది. దానిపై ఒకే ఒక పదం రాసి ఉంటుంది. హలో అని రాసి ఉంటుంది. సరిగ్గా కిమ్ ఇసుకపై రాసినట్లుగా. ముందున్న భవనాల నుంచి ఎవరో అతన్ని చూస్తున్నారని గ్రహిస్తాడు. ఇక్కడ కిమ్ నాటిన విత్తనాలు ఇప్పుడు చిన్న మొక్కలుగా పెరిగాయి. అవి అతనికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు లైలా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కిమ్ సందేశం దొరుకుతుంది. ఆ సందేశాన్ని కిమ్ ఒడ్డున ఉన్న ఇసుకపై హౌ ఆర్ యూ అని రాస్తాడు. అది లైలా చూసి చాలా చాలా ఆనందపడుతుంది. లైలా జీవితంలో కూడా కొన్ని మార్పులని మనం చూస్తాం. లైలా మరొక రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు సీసాలో సందేశం పంపిస్తుంది. ఆ సందేశం కిమ్కి దొరుకుతుంది. దాంట్లో ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అండ్ యూ అని రాసి ఉంటుంది. కిమ్ తిరిగి జవాబిస్తాడు ఫైన్ థ్యాంక్ యూ అని. ఇప్పుడు లైలా తిరిగి మళ్ళీ ఏదో ఒక సాయం చేయాలని కిమ్ నూడిల్స్ కోసం తప్పించడం చూసి ఒక ఫుడ్ డెలివరీ బాయ్కి ఎక్కువ డబ్బులు ఇచ్చి కిమ్ ఉన్న ఐలాండ్కి నూడిల్స్ని పంపిస్తుంది. కానీ కిమ్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ తిరిగి లైలా దగ్గరికి వస్తాడు. లైలా డెలివరీ బాయ్ని ఇలా అడుగుతుంది, అతను నీకేమన్నా చెప్పాడా? డెలివరీ బాయ్ ఇలా అంటాడు, మీ ఇద్దరు పిచ్చోళ్ళ, కిమ్కి తను తయారు చేసే నూడిల్సే హోప్ అని అన్నాడు. ఇక్కడ కిమ్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అతను ఏదైతే నూడిల్స్ తయారు చేస్తున్నాడో అదే అతని జీవితానికి ఉన్న చివరాఖరి నమ్మకం. కిమ్ పొలం మెల్లగా పెరగడం ప్రారంభమైంది. ఎప్పుడైతే కిమ్ తన పొలంలో చిన్న మొక్కజొన్నలు పెరగడం చూస్తాడో చాలా ఆనందానికి గురవుతాడు. తను ఏదో పెద్దది సాధించాడని సంతోషపడుతుంటాడు. మరోవైపు కిమ్ వల్ల లైలా జీవితంలో కూడా మార్పులు వస్తుంటాయి. ఎప్పుడు మాట్లాడని లైలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. వాళ్ళమ్మ ఆశ్చర్యంగా చూసి చాలా ఆనందపడుతుంది. ఇప్పుడు కిమ్ పొలంలో మొక్కజొన్నలు పూర్తిగా పెరిగాయి. వాటిని తీసుకొని నూడిల్స్ తయారు చేస్తాడు. ఆ నూడిల్స్లో తను ఎప్పటి నుంచో దాచుంచిన నూడిల్స్ మసాలా ప్యాకెట్ తీసి నూడిల్స్లో వేసి కలుపుతాడు. ఎప్పుడైతే కిమ్ పూర్తిగా తయారు చేసిన నూడిల్స్ని తింటాడో అతని కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. ఎందుకంటే అతను సాధించింది మిగతా వాళ్ళకి చిన్నది కావచ్చు, కానీ ఇలాంటి ఐలాండ్లో ఎంత కోటీశ్వరులు వచ్చినా కూడా పంట పండించి నూడిల్స్ తయారు చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవచ్చు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా పని చేస్తూ ముందుకు వెళ్ళిపోతే మంచి ఫలితం మనకి లభిస్తుంది. ఇదంతా దూరంగా కూర్చొని లైలా తన టెలిస్కోప్తో చూస్తూ ఉంటుంది. కిమ్కి కంగ్రాచ్యులేషన్స్ అనే సందేశం పంపిస్తుంది. కిమ్ అది చూసి తను కూడా ఒక ప్రశ్న అడుగుతాడు, హూ ఆర్ యూ అండ్ వై అని. దీని అర్థం నువ్వు ఎవరు, నాకు ఎందుకు ఈ సందేశాలు పంపిస్తున్నావు? లైలా ఆ సందేశాన్ని చూసి తిరిగి జవాబు ఇవ్వదు. మరోవైపు లైలా క్రియేట్ చేసిన వెబ్సైట్లో తన ఫాలోవర్స్ నుంచి తనకు చాలా హేట్ కమెంట్స్ వస్తాయి. ఈ అకౌంట్ ఫేక్ అకౌంట్ అని ఇంకా చాలా బూతులు కూడా తిడుతూ ఉంటారు. అది చూసి లైలా చాలా బాధపడి డిప్రెషన్లోకి వెళ్తుంది. ఎందుకంటే లైలా ఆ వెబ్సైట్ తన ప్రపంచం అనుకుంటుండే. మరోవైపు కిమ్ లైలా మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ లైలా కిమ్కి ఏ జవాబు ఇవ్వదు. కిమ్ ఉన్న చోటున మెల్లగా వర్షం పడడం ప్రారంభమవుతుంది. ఈ వర్షం మెల్లగా ఒక తుఫానులా మారిపోతుంది. దాంతో కిమ్ పంట పూర్తిగా నాశనం అవుతుంది. ఇప్పుడు కిమ్ యొక్క డక్ బోట్ నీళ్ళలో కొట్టుకుపోతుండగా దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే ఈ ఐలాండ్లో ఆ బోట్ అతనికి ఇల్లు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ బోట్ కిమ్ చేతి నుంచి జారిపోతుంది. ఇప్పుడు కిమ్ సృష్టించుకున్న చిన్న ప్రపంచాన్ని కోల్పోతాడు. తుఫాన్ తగ్గిన తర్వాత లైలా తన టెలిస్కోప్ నుంచి కిమ్ ఎలా ఉన్నాడని చూస్తుంది. కిమ్ లైలాపై ఉన్న కోపాన్ని వ్యక్తపరుస్తూ ఇసుక మీద ఒక మెసేజ్ రాస్తాడు.
అప్పుడే వెనుక నుండి ఇద్దరు గవర్నమెంట్ అధికారులు ఆ చోటుని శుభ్రం చేయడానికి వస్తారు. కిమ్ వాళ్ళని చూసి అక్కడ నుంచి పరిగెడతాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరికొందరు కిమ్‌కి కనబడతారు. కిమ్‌ని వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు కిమ్‌కి చెప్తారు, "నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి పర్మిషన్ లేదు" అని అంటారు. కిమ్ చాలా బతిమిలాడతాడు. అయినా కూడా వాళ్ళు వినరు. కిమ్‌ని బోట్‌లో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు కిమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ ఐలాండ్ వైపు చూస్తూ లైలాని ఇంకెప్పుడు కలవలేనని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఇదంతా లైలా చూస్తుంది. తను కూడా కిమ్‌ని మళ్ళీ ఎప్పుడూ కలవలేదని, తన జీవితంలో పగటిపూట బయటకి రాని లైలా కిమ్ కోసం మొదటిసారి పగటిపూట బయటికి వచ్చి పరిగెత్తుకుంటూ ఆ చోటుకి వెళ్తుంది ఎక్కడైతే కిమ్ దొరుకుతాడో. కిమ్‌ని ఒక చోట వదిలేస్తారు. అక్కడ కిమ్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బస్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కిమ్ బస్ ఎక్కుతుంటాడో లైలా కిమ్‌ని చూసేస్తుంది. కిమ్ కోసం బస్ వైపు పరిగెత్తుతుంది. కానీ బస్ అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా కూడా లైలా బస్‌ని చేస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏ ఉపయోగం ఉండదు. అప్పటికి బస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు లైలా ఇంకా కిమ్ జీవితంలో ఎప్పటికీ కలవలేరు. ఇద్దరి కంటి నుంచి ఎంతో బాధతో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇద్దరు చాలా బాధతో ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఒక సైరన్ మనకి వినిపిస్తుంది. ఈ సైరన్ మరేదో కాదు, సివిల్ డిఫెన్స్ డ్రిల్. ఇది సంవత్సరానికి 2 సార్లు మోగుతుంది. ఇది మోగినప్పుడు 20 నిమిషాల వరకు దేశంలో ఉన్న వాళ్ళంతా కదలకుండా ఒకే చోట ఉండిపోతారు. దీంతో లైలా అర్థం చేసుకుంటుంది ఆ బస్సు కూడా ఆగిపోయి ఉంటుందని. లైలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ బస్సు ఎక్కి కిమ్‌ని చూస్తుంది. కిమ్ కూడా తనని చూస్తాడు. లైలా కిమ్ దగ్గరికి వెళ్ళి, "మై నేమ్ ఈజ్ లైలా. హూ ఆర్ యూ?" అని అంటుంది. కిమ్ నోటి నుంచి ఏ మాట రాదు. అలానే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన జీవితం నుంచి తను నమ్మకం కోల్పోయి ఉంటాడు. లైలా రావడంతో మళ్ళీ తన జీవితంలో ఒక నమ్మకం వచ్చింది. ఆనందంగా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు. అప్పుడే మళ్ళీ సైరన్ మోగుతుంది. దాని అర్థం ఆ 20 నిమిషాలు ముగిసిపోయాయని. ఇక్కడితో ఈ సినిమా మనకి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ముగుస్తుంది. ఈ సినిమా మనకు నేర్పించింది ఏందంటే, మన జీవితంలో పెద్ద పెద్ద ఆశలను నెరవేర్చుకోవడానికి ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం. కానీ చిన్న చిన్న పనులు కూడా మనకి ఆనందాన్ని ఇస్తాయని, వాటికి ఏ డబ్బు అవసరం లేదని కిమ్ ఒక కథ మనకి చెప్తుంది. లైలా ఒక కథ మనకు చెప్పే పాఠం ఏందంటే, ప్రపంచాన్ని ఇంటర్నెట్లో చూడడం కంటే నేరుగా చూడడమే మనిషి యొక్క ఆరోగ్యానికి మరియు మనసుకి చాలా మంచిది. ఇది ఒక సౌత్ కొరియన్ మూవీ. 2009వ సంవత్సరంలో ఇది రిలీజ్ అయ్యింది. ఐఎన్‌డిబిలో దీని రేటింగ్ 8.1. ఈ కథ మీకు నచ్చిందని మేము భావిస్తున్నాం.